శ్రీమాత్రే నమః. మినిస్వల్కి స్వాగతం. గురు పూర్ణిమ వ్రత కథ. సనాతన హైందవ సమాజంలో గురువులకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కుతుంది. పూర్వకాలంలో గురువులను శిష్యులు ప్రసన్నం చేసుకొని వారి నుంచి విద్యాబుద్ధులు నేర్చుకునేవారు. ఆశ్రమంలోని ఆయనతో పాటు నివసించేవారు. ఆషాఢశుద్ధ పౌర్ణమిని గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని అంటారు. ఈ రోజున గురువులను పూజించి గౌరవిస్తారు. గురు పూర్ణిమ రోజునే వ్యాస మహర్షి జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆయన జన్మదినాన్ని ఒక మహాపర్వదినంగా జరుపుకోవడం తరతరాలుగా కొనసాగుతుంది. ఈ గురు పూర్ణిమను గురు భగవానుణ్ణి, వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురు పూర్ణిమ చాతుర్మాస దీక్ష ప్రకారం ఆ సమయంలో వస్తుంది. యతులు ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట ఉండి జ్ఞానబోధ చేసే సమయమే ఈ చాతుర్మాసం. ఈ కాలంలో తొలి పౌర్ణమి గురు పౌర్ణమి. అంటే తమకు సమీపంగా నివసిస్తున్న తపస్సంపన్నులను సమీపించి పూజించి జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురు పౌర్ణిమ భూమికగా నిలుస్తుంది. గురు పూజ శ్రేష్టమైనది. దీని వెనుక ఒక విశిష్టమైన కథ ఉంది. పురాణ కథనం ప్రకారం పూర్వం వారణాసిలో బీద బ్రాహ్మణ దంపతులు నివాసం ఉండేవారు. ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి. ఆయన సతీమణి పేరు వేదవతి. ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతన, భక్తి జ్ఞానం కలిగి జీవించే ఈ దంపతులకు సంతానం లేదు. ఎన్ని నోములు నోచి వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇదే సమయంలో వారణాసిలో ఉండే వ్యాస భగవానుడు రోజు మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగా నదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుసుకున్న వేదనిధి ఎలాగైనా ఆయనని దర్శించుకోవాలని భావించాడు. ఆ రోజు నుంచి వ్యాసుడి కోసం 1000 కళ్ళతో వెతకడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో ఒకరోజు భిక్షువు రూపంలో చేతిలో దండం, కమండలం ధరించిన వ్యక్తిని చూసిన వేదనిధి వెంటనే అతడి పాదాలపై పడి నమస్కరించాడు. ఆ భిక్షువు మాత్రం కసురుకున్నా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా, మహానుభావా, తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను. కాబట్టి మిమ్మల్ని శరణు కోరుతున్నాను అని అంటాడు. ఆ మాటలకు కంగుతిన్న ఆ సన్యాసి గంగానది ఒడ్డున నలుదిశలా చూస్తూ ఎవరైనా తనని చూస్తున్నారేమోనని పరికించాడు. వెంటనే వేదనిధిని ఆప్యాయంగా పైకి లేపి ఏమి కావాలో కోరుకోమంటాడు. రేపు నా తండ్రి పితృకార్యం. దానికి తమరు బ్రాహ్మణాది అతిథిగా మా ఇంటికి తప్పక విచ్చేయాలని వేడుకుంటాడు. వేదనిధి ఆహ్వానాన్ని మన్నించి మహర్షి దీనికి అంగీకరిస్తాడు. దీంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానది తీరంలో జరిగిన వృత్తాంతమంతా వివరించాడు. ఇచ్చిన మాట ప్రకారం మర్నాడు ఉదయమే వారు ఇంటికి విచ్చేసిన వ్యాస భగవానుణ్ణి ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కార్యాలు చేసి పూజించారు. అనంతరం దేవతార్చనకు తులసీ దళాలు, పువ్వులను సిద్ధం చేసి శ్రాద్ధ విధులను విధి విధానంగా నిర్వహించి అనంతరం వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేశారు. వారి ఆతిథ్యానికి సంతుష్టుడైన ఆయన ఎవరికి ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. స్వామి, ఎన్ని నోములు వ్రతాలు చేసినా సంతాన భాగ్యం మాత్రం లేదని ఆ వరాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు. వారు కోరుకున్న వరాన్ని అనుగ్రహించిన మహర్షి త్వరలోనే తేజోవంతులు, ఐశ్వర్యవంతులైన 10 మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించాడు. వ్యాసుడి అనుగ్రహంతో వేదనిధి, వేదవతి సంతానయోగం లభించింది. సుఖ సంతోషాలతో జీవిత చరమాంకంలో విష్ణు సాయుధ్యాన్ని పొందగలిగారు. కాబట్టి వ్యాస పూర్ణిమ రోజు మహామునిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని పండితులు వివరిస్తున్నారు.
ఇలాగే గురు పూర్ణిమ మరొక కథ కూడా కథనంలో ఉంది. అది ఒకసారి తెలుసుకుందాం. మొట్టమొదటి గురు పూర్ణిమ కథ. యోగ సాంప్రదాయంలో శివుడిని దేవుడిగా చూడడం, ఆయనను ఆదియోగి అని మొట్టమొదట యోగిగా భావిస్తారు. కొన్ని సంవత్సరాల పూర్వం హిమాలయ శిఖరాలలో ఒక యోగి ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి అని ఎవ్వరికీ తెలియదు. ఆయన తనను తాను పరిచయం చేసుకోలేదు. అలాగే ఆయన పేరు కూడా ఎవరికీ తెలీదు. అందుకే ఆయనను ఆదియోగి అని, మొదటి యోగి అని ప్రస్తావిస్తారు. ఆయన వచ్చి కూర్చున్నాడు. ఏమీ చేయలేదు. ఆయన సజీవంగా ఉన్నాడనటానికి ఆయన కళ్ళ నుంచి నిరంతరం స్రవించే పరమానంద బాష్పాలు తప్ప మరే సూచన లేదు. ఆయన శ్వాస కూడా తీసుకుంటున్నట్టు కనిపించలేదు. తమ ఊహకు కూడా అందని అనుభూతి ఏదో ఆయన అనుభవిస్తున్నాడని మాత్రం ప్రజలు గమనించారు. వారు ఆయన దగ్గరకు వెళ్ళారు. కొంతసేపు నిరీక్షించి చూశారు. ఆయన ఎంతకు వాళ్ళ ఉనికినే గుర్తించకపోవడంతో వెళ్ళిపోయారు. 7 మాత్రం అక్కడే ఉన్నారు. ఎలాగైనా ఆయన నుంచి నేర్చుకోవాలనుకున్నది వాళ్ళ కృత నిశ్చయం. ఆదియోగి వాళ్ళను పట్టించుకోలేదు. వాళ్ళు బతిమాలారు. మీకు తెలిసినదేదో మాకు నేర్పించమని వాళ్ళను ఆయన అని అన్నారు. వాళ్ళను ఆయన విస్మరించాడు. మీరు మూర్ఖులు. ఇప్పుడు మీరున్న స్థితిని బట్టి చూస్తే 1,000,000 సంవత్సరాలకు కూడా అది మీకు అర్థం కాదు. దాన్ని తెలుసుకోవాలంటే మీరు కృషి చేయాలి. ఇందుకు ఎంతో సాధన అవసరం. ఇది వినోదం కోసం చేసేది కాదు. కానీ వాళ్ళు పట్టు విడవకపోవడంతో ఆయన వాళ్ళను సంసిద్ధం అయ్యేందుకు కొన్ని సాధనలను ఇచ్చారు. దాంతో వాళ్ళు తమ సాధన మొదలుపెట్టారు. రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి సాధన చేశారు. అయినా ఆదియోగి మాత్రం వాళ్ళను పట్టించుకోలేదు. అలా వాళ్ళు 84 సంవత్సరాల పాటు సాధన చేస్తూ వెళ్ళారు. 84 ఏళ్ల తరువాత ఒకరోజు సూర్యుడు తన సంచార దిశను మార్చి ఉత్తరం నుండి దక్షిణానికి పయనం ఆరంభించిన రోజు. మన సాంప్రదాయంలో దీనినే దక్షిణాయనం అంటారు. ఆదియోగి ఈ 7 వంక చూశాడు. వాళ్ళు తేజోపాత్రులుగా వెలిగిపోతున్నారు. పరిపూర్ణ పరిణతితో సన్నద్ధులై ఉన్నారు. ఇంకా వారిని విస్మరించి వదిలివేయటం ఆయన వల్ల కాలేదు. ఆయన వాళ్ళను శ్రద్ధగా గమనించాడు. మళ్ళీ పౌర్ణమి నాటికి తాను వాళ్లకు గురువు కావాలని నిర్ణయించుకున్నాడు. ఆ పౌర్ణమినే గురు పూర్ణిమ అంటారు. గురు పూర్ణిమ అంటే ఆదియోగి ఆది గురువుగా పరివర్తన చెందిన రోజు. ఆయన దక్షిణముఖుడయ్యాడు. అందుకే ఆయనను దక్షిణామూర్తి అని పేరు వచ్చింది. అప్పుడే ఆ 7 శిష్యులకు యోగశాస్త్రాన్ని ప్రసరింపచేశారు. అందుకే దక్షిణాయనంలో వచ్చే మొదటి పౌర్ణమి గురు పౌర్ణమి. ఆది గురువు అవతరించిన రోజు. ఈ యోగశాస్త్రాన్ని ప్రసరింపచేయటం ప్రపంచంలోని మొట్టమొదట యోగాధ్యయన కార్యక్రమం. ఇది కేదార్నాథ్కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంతి సరోవర్ సరస్సు తీరంలో జరిగింది. ఇక్కడ యోగా అంటే శరీరాన్ని మెలికలు తిప్పటమో, ఊపిరి బిగపట్టుకోవడమో కాదు. మనం మాట్లాడుతున్నది జీవన మూల సూత్రాల గురించి. సృష్టిలో ఒక భాగాన్ని అంటే నిన్ను అందులో కలిగినంత శిఖరాగ్రాలకు చేర్చడం గురించి. మానవ చైతన్యానికి ఉన్న ఈ మహా అద్భుతమైన పార్శ్వాన్ని విశ్వవ్యాప్తమై మహా చైతన్యానికి గవాక్షంగా మారేందుకు మనిషికి ఉన్న మహత్తరమైన సామర్థ్యాన్ని ఆవిష్కరించినది పుణ్యదినం ఈ గురు పూర్ణిమ.
అందువలనే మానవ జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టానికి గురు పూర్ణిమ గుర్తుగా నిలుస్తుంది. గురు పూర్ణిమ కథ సంపూర్ణం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః.